ఫలించుట అనగా ఏంటి అంటే, మనం బైబిల్‌లోకి వెళ్ళి ఆ వివరాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవి మనం చెప్పుకుంటున్నాము. మత మొట్టమొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. నేను చదివేదా మీరు చదువుతారా ఎవరైనా? మీరు ఎవరైనా చదువుతారా? ఆ, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి 3:5 కదా తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానం, రాబో ఉగ్రత చూచుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము చాలు, అంతే కదండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి చాలు. ఇక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను మాట్లాడుతున్నాడు. బాప్టిజం ఇచ్చే యోహాను ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆ సమయం ముందు యెరూషలేములో వారు యూదా వారందరూ యొర్దాను నదీ ప్రాంతమునకు వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యొర్దాను నదిలో బాప్టిజం పొందుతూ ఉండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుతూ వచ్చుట చూచి సర్ప సంతానమా, రాబోవ ఉగ్రత నుండి తప్పించుకొట్టుకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలితం ఫలించుడి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ బాప్తిసం పొందుకున్న తర్వాత దానికి తగిన ఫలితం ఫలించాలి. బాప్టిజం పొందుకుంటే సరిపోదు, ఆ పాపములు ఒప్పుకుంటే సరిపోదు. ఆ పాపములు ఒప్పుకొని బాప్టిజం తీసుకున్నప్పుడు దానికి సరైన ఫలితము ఫలించాలి. తగిన ఫలాలు, ఇక్కడ ఫలము పేరుంది, తగిన ఫలములు ఫలించుడి అని చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ 10వ వచనంలో మనం చదివితే, ఇప్పుడే గొడ్డలి చెట్టున వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారంటే బాప్టిజం ఇచ్చిన యెహోవా చెప్తున్నాడు. అంటే మనం చర్చికి వెళ్తుంటాము, పాపాలు ఒప్పుకుంటుంటాము, ప్రార్థనలు చేస్తుంటాము, పాటలు పాడుతుంటాము, బాప్టిజం పొందుకుంటాము, అన్నీ ఉంటాయి. కానీ దానికి తగిన ఫలం మనం ఫలించలేకపోతున్నాము. చాలా మంది, కొంతమంది ఫలిస్తుంటారు, కొంతమంది చాలా మంది ఫలించిన వాళ్ళు కూడా చాలా మంది చర్చిలకు వస్తుంటారు. దానికి తగిన ఫలితం ఫలించాలని ఇక్కడ బాప్టిజం ఇచ్చిన యెహోవా మనకు చెప్తున్నాడు. ఫలించని ఎడల ఏం చేస్తున్నాడంటే ఇప్పుడే గొడ్డల చెట్టులు వేరున పెట్టున్నాడు. ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయపడును. ఇప్పుడు ఇక్కడ చెట్టుతో పోలుస్తున్నాడు, మనల్ని ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. మనం కూడా ఫలించకపోతే, ఫలించని ఎడల, ఒక చెట్టు ఏరున ఆ గొడ్డలు పెట్టున్నదంటే ఆ ఏరులతో కూడా పీకు పడేస్తే, ఏరులతో కూడా నరికి పడేస్తే ఆ చెట్టు ఇంక ఎప్పటికీ ఎన్నటికీ బ్రతికే అవకాశం ఆ చెట్టుకి ఉండదు. మొదట్లో నరికితే చెట్టు మళ్ళీ ఎగురు పెడుతుంది, కొసలు నరికితే మళ్ళీ ఆ చెట్టు ఎగురు పెడుతుంది, బతికే అవకాశం దానికి ఉండదు. కానీ ఇక్కడ ఎక్కడ పెట్టున్నాడు అంటే ఈ గొడ్డలి చెట్టు వేరులో పెట్టున్నాడు. అంటే ఏర్లతో కూడా పెళ్ళగిచ్చేస్తే ఇంకా నాది ఎప్పటికీ బతకదు, బతికే అవకాశం దానికి ఉండదు. అంటే సరైన మారు మనసు పొందాల, మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించాల. మనం ఆ ఫలం ఫలిస్తున్నామా లేదా అనేది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు బాప్టిజం ఇచ్చే యోహాను. ఒకటి. రెండోది, మార్కు సువార్త 11 అధ్యాయ వచనంలో మనం చూద్దాం. మార్కు సువార్త 11 అధ్యాయం 11 వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియలకు వెళ్ళును. మరుసటి రోజు వారు
బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి గుండి ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చి దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమేనూ కనబడలేదు. అప్పుడు ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికీ దీని పండ్లు ఎవరూనూ తినకూడదు గాక అని చెప్తున్నాడు. అంటే ఆ అంజూరపు చెట్టుని ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆ అంజూరపు చెట్టు వద్దకు దూరం నుండి చూస్తున్నాడు. మళ్ళీ దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చినప్పుడు చూస్తున్నాడు. ఆ అంజూరపు చెట్టు స్వభావం ఎటువంటిదంటే, మీరు చూసారో లేదో కానీ అంజూరపు చెట్టుని నేను చూసా. అంజూరపు చెట్టు పెద్ద మానులాగా ఉంటది. మాను అది చిన్న చితక చెట్టు కాదు, చిన్న చెట్లు కాదు, బాగా పెద్ద మానే అవుతది. బాగా కొమ్మలతో ఉంటది. చెట్టు నిండా ఆకులతో ఉంటది. ఆకులు గుంపుగా ఉంటాయి దానికి. ఆ అంజూరపు పండ్లు కాసినప్పుడు అంజూరు పండ్లు కనపడవు. ఆ చెట్లు ఆకులు మధ్యలో ఉంటాయి. బాగా ఆకులు రెమ్మలు ఎత్తి బాగా పాలించి చూస్తే తప్ప దాని పళ్ళు మనకు కనపడవు. ఆకులు మాత్రమే గంభీరంగా కనిపిస్తుంది. చెట్టు మాత్రం పచ్చంగా గంభీరంగా కనిపిస్తుంది. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి చూసినప్పటికి కూడా ఆ చెట్టుని దాంట్లో ఎతికినప్పుడు ఆయనకి ఏమీ కనపడలేదు. కాబట్టి ఆ చెట్టుని ఇంకా పండ్లు ఎవరు కూడా ఎప్పటికి కూడా ఇంకా తినకూడదు గాక అని చెప్తున్నాడు. చెప్పేసి ఆయన యెరూషలేము వెళ్ళి మళ్ళీ మరుసటి పొద్దున వారు, ఇక్కడ 20వ వచనంలో, పొద్దున వారు ఆ మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండిపోయి ఉన్నట్టుగా చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయి ఉన్నది ఆయనతో చెప్పు. అంటే ఒక్క రేత్రికి ఒక్క రోజుకి ఆ చెట్టు ఏళ్లతో కూడా ఎండిపోయి ఉన్నది. ఏళ్లు కూడా లేవు దానికి, పచ్చంగా ఏమాత్రం ఎక్కడ లేదు. మొత్తం ఏళ్లతో కూడా ఎండిపోయి ఉన్నది. ఒక చెట్టు ఒక మాను ఎండిపోవడానికి ఒక నెలన్నా పడుతుంది. దాదాపు ఒక నెల రోజులు పైనే పడుతుంది ఒక చెట్టు పూర్తిగా ఏళ్లతో సహా ఎండిపోవడానికి. కాబట్టి ఇక్కడే ఏం జరుగుతుంది, ఒక్క రోజుల్లోనే ఆయన మాటతో ఒక్క రోజుకి ఏళ్లతో సహా ఎండిపోయి ఉన్నది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన వైపు ఆశతో చూసినప్పుడు మనలో ఫలాలు ఉన్నాయా లేవా, మనం ఫలిస్తున్నామా లేదా అనేది ఆయన మనం చూస్తాడు. మన వైపు, నా వైపు, నీ వైపు, ఇంకొకరి వైపు, ప్రతి ఒక్కరి వైపు ఆయన ఆశ కలిగి మన వైపు చూసినప్పుడు మనం ఫలాలు ఇచ్చే వారిగా ఉన్నామా, ఫలించే వారిగా ఉన్నామా అనేది ఆయనకి కావాలి. ఆయనకి ఫలించేదే కావాలి. ఆయనకి మనం ఎదిగేదే కావాలి. అలాంటప్పుడు ఆయన మనం వైపు చూసినప్పుడు మనలో ఫలాలు ఏమీ ఆయనకి దొరకట్లేదు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి మనలో ఫలాలు ఏమీ ఆయనకి ఉండట్లేదు. కాబట్టి ఆ చెట్టుని ఏ విధంగా శపిస్తున్నారో, ఆ చెట్టు ఏ విధంగా ఏళ్ళతో కూడా ఎండిపోతున్నాయో, మన పరిస్థితి కూడా అలాగే ఉంటది. మనం కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం ఫలిస్తున్నామా లేదా, మనలో ఫలాలు ఉన్నాయా లేదా. ఆయన ఆశపడి మన వైపు చూసినప్పుడు, ఆయన మనల్ని ఇష్టపడి మన వైపు చూసినప్పుడు, ఆయన మనల్ని ఇష్టపడుతుంటాడు. ఇష్టపడినప్పుడు మనం చూస్తాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నా బిడ్డ ఫలిస్తుందా లేదా, మన బిడ్డ హృదయంలో ఫలాలు ఉన్నాయా లేవా అని చూస్తాడు. అప్పుడు మనలో ఫలాలు లేకపోతే ఆయన ఏం చేస్తాడు, ఈ చెట్టు వలె మనం ఉన్నామో లేదో అనేది మనం ఈ చెట్టుతో పోలుస్తున్నాడు దేవుడు. ఈ చెట్టు వలె ఉన్నాము, ఆ ఆకులు గుబురుగా ఉండి గంభీరంగా ఉన్నామో, ఆకులు చెట్టు నిండా కప్పుకొని అందులో ఫలాలు ఉన్నాయో లేదో అని మనల్ని మనం ఎవరికి వారు సరి చేసుకోవాలి. మనం ఎలా ఉన్నామో, చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము, మనం ఇంకా అనేకమైనవి చేస్తున్నాము. ఇతర దృష్టిలో, ఎదురు వాళ్ళ దృష్టిలో, పక్కింటి వాళ్ళ దృష్టిలో, చూసే వాళ్ళ దృష్టిలో, అన్నిటిలో కల్లా కూడా మనం వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అని అందరి దృష్టికి మనం అలాగా ఉంటాం. కానీ మనలో ఎలా ఉండేది, మనలో ఫలాలు ఫలిస్తున్నామా లేదనేది ఆ దేవుడు మాత్రమే మనం చూస్తుంటాడు. కాబట్టి మనం సరి చేసుకోవాల్సింది ఈ చెట్టుని ఏ విధంగా ఉన్నామో చెట్టును బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక చోటికి వెళ్దాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 5:2. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును.
దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూసు ఉండును గాని అది కారు ద్రాక్షాలు కాసిను. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడో శ్రేష్టమైన ఒక ద్రాక్ష తీగలని నాటిస్తున్నాడు. దానికి ఎరువు వేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, బురుజు నాటిస్తున్నాడు, దాని చుట్టూ కంచి వేస్తున్నాడు, తొట్టి మలిపిస్తున్నాడు. అది పండ్లు, ద్రాక్ష పండ్లు ఫలించాలని దాని వైపు ఎదురు చూస్తూ ఉండే సమయంలో అది కారు ద్రాక్షాలు కాస్తుంది. ఇంకా కింద వచ్చిన మనం చూస్తే దీనికంటే నేను ఏం చేయగలను, నేను ఆ ద్రాక్ష తోటకి చేసిన దానికంటే నేను ఇంకా ఏం చేయగలను, ఇది కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏమిటి అని అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన బాధతో ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఇంతకంటే అంటే దీని యొక్క అర్థం, దీని యొక్క భావం ఏంటంటే ఆ ద్రాక్ష తీగలు మనమే, ఆ శ్రేష్టమైన ద్రాక్ష తీగలు మనమే. ఆ ద్రాక్ష తీగలు, శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని మనల్ని చేసి ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని శుద్ధ చేస్తున్నాడు, మనకు నీరు పెడుతున్నాడు, వాక్యమనే నీరు పెడుతున్నాడు, మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయన రక్తంతో మనల్ని కడుగుతున్నాడు, మనలో ఉన్న పాపాలని, మనలో ఉన్న దోషాలని, మనలో ఉన్న అతిరికములని అన్నిటిని తుడిసి వేస్తున్నాడు. ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగవలే అన్నట్టు ఒక శ్రేష్టమైన బిడ్డగా మనల్ని ఆ పరిశుద్ధ సన్నిధిలో నిలబెడుతున్నాడు. నిలబెట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు, మంచి ఫలం నా బిడ్డ ఫలించాలని మన సాయి చూస్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, మంచి ఫలం ఫలించుకుంటా ఆ పాత స్వభావంతోనే మన హృదయాలు నిండిపోయి ఉన్నాయి. అది చూస్తున్నాడు ఆయన. అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన, హృదయాలు చూసే దేవుడు ఆయన. ఆయన ఇన్ని చేసే సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలో ఆ విశ్వాసుల మధ్య, పరిశుద్ధుల మధ్య నిలబెట్టినప్పుడు మనము మారాలి. మారు మనసు పొంది ఫలాలు ఫలించి ఎదిగి దినదినం ఎదిగి అభివృద్ధి చెంది ఫలాలు ఇచ్చే వారిగా మనం ఉంటే ఆయన సంతోషిస్తాడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అన్ని చేస్తున్నాం కానీ ఆ ఫలాలు మాత్రం ఆయనకు అందిలేక ఆ పాత స్వభావాలతోనే, పాత అలవాటులతోనే మనం తీసేసుకోలేక ఆ పాత పాపాలతోనే ఆ పాప హృదయంతోనే మనము అలాగే ఉంటున్నాము. అందుకే అక్కడ బాధపడుతున్నాడు. నేను ఏం చేయగలను, ఇంతకంటే నేను ఏం చేయగలను, వాక్యమనే నీరు కడుతుని, పరిశుద్ధ పరిశుభర్తిని, శత్రువులు రాకుండా కంచి వేస్తుని, శత్రు సైన్యం ఏం చేయకుండా నా రక్తంతో కడిగి తిని, శుద్ధి చేస్తుని, నీ కొరకు నేను సిలువులో యాగమైతిని, నా రక్తం ఇచ్చి నేను కొంటిని, పరిశుద్ధ సన్నిధిలో నిన్ను నిలబెట్టి నువ్వు ఫలించాలని నేను ఎదురు చూస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, కారు ద్రాక్షాలు నాకు అందిస్తుంది, చేదు ద్రాక్షాలు అని ఆయన అక్కడ బాధపడుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఎలా ఉన్నామా, నిజంగానే మనం మంచి ఫలాలు ఫలించే వారిగా ఉన్నామా, ఆయనకి ఫలాలు ఇచ్చే వారిగా మనం ఉన్నామా, పాత స్వభావంతోనే మనం కారు ద్రాక్షాలు ఆయనకి అందించే వారిగా మనం ఉన్నామా అని ఈ వాక్యం ద్వారా కూడా మన హృదయాన్ని మనం సరి చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకో చోటికి మనం వెళ్దాం. నేను ఒకరో బైబిల్ తీయటం ఒకరో లేటు, ఒకరో వెయిటింగ్ చేయండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నేనే చదువుతాను. 13వ అధ్యాయం 6వ వచనం. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును. యేసయ్య స్వయంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండిను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీను దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుతూ వచ్చుతుని గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోతున్నదో అని ద్రాక్ష తోట మాలితో చెప్పుచూ ఉన్నాడు. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల దాన్ని నరికి పడేస్తాను అని ఆ తోట మాలి చెప్తున్నాడు. ఇక్కడే ఒక చెట్టుని వేస్తున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఆ ద్రాక్ష తోట బాగా ఫలిస్తుంది. ఆ ద్రాక్ష తోట అంతా కూడా పచ్చగా ఉన్నది. దాంట్లో ఒక అంజూరపు చెట్టు ఒకటి వేసి నాటిచ్చాడు.
అది దాని పండ్లు వెతక వస్తున్నాడు. 3 ఏళ్ల నుంచి దాని పండ్లు చూస్తా ఉన్నాడు, దాని పండ్లు ఎత్తుకుతా వస్తున్నాడు. గాని 3 సంవత్సరాలుగా దాని వద్ద ఏమీను ఆయనకి దొరకడం లేదు. కాబట్టి ఆయనకి కోపం వచ్చి, బాధ వచ్చి, ఎందుకు దీన్ని 3 ఏళ్లుగా నేను ఈ అంజూరు చెట్టుని పండ్లు వెతక వస్తున్నానే గాని దీని వద్ద నాకు ఏమీ దొరకట్లేదు. ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుందో చూడు, దీనికి పెట్టిన పెట్టుబడి వ్యర్థమైపోతుందో చూడు. కాబట్టి తోటమాలతో చెప్తున్నాడు, దీన్ని నరికి వేయము అంటున్నాడు. ఈ తోటమాలి ఏం చెప్తున్నాడు? అయ్యా, బతిలాడుకుంటున్నాడు, అయ్యా 1 సంవత్సరం ఉండనిమ్ము, నేను మళ్ళీ దానికి ఎరివేస్తా, మళ్ళీ దానికి నీళ్లు కడతా, దానికి వేయవలసిన సత్తు అంతా చేయవలసింది ఈ సంవత్సరం అట్టు ఉండనివ్వు, ఫలిస్తుందేమో, ఒకవేళ ఫలించకపోతే అలాగే నరికి వేస్తామని ఆ తోటమాలి చెప్తున్నాడు. అలాగా మనము 3 ఏళ్లుగా ఈ అంజూరు చెట్టు సాయ ఆ యజమానుడు ఏ విధంగా చూస్తున్నాడు, మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. మనల్ని 3 ఏళ్ల నుంచి చూస్తున్నాడు, 5 ఏళ్ల నుంచి చూస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి చూస్తున్నాడు, 20 ఏళ్ల నుంచి చూస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఫలిస్తున్నామా? ఆయన్ని ఫలాలు ఇచ్చేవారుగా మనం ఉన్నామా? లేదా ఈ ఒక్క చెట్టు వల్ల నిలుచుకొని ఉన్నామా? ఈ చెట్టును బట్టి కూడా మనం సెర్చ్ చేసుకోవాలి, మనల్ని అర్థం చేసుకోవాలి. ఈ అంజూరు చెట్టు ఎలా ఉంది అలాగే ఉన్నామా? మరి నరికి పడవేసే చెట్టు వలే మనం ఉన్నామా? తీసేసే చెట్టు వలే మనం ఉన్నామా? 3 ఏళ్ల నుంచి చూస్తున్నాడంట. 3 ఏళ్లు. మరి మన వైపు ఆయన ఎన్ని ఏళ్ల నుంచి చూస్తున్నాడు? మనం దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము? 5 ఏళ్ల నుంచి ఉన్నాము, 10 ఏళ్ల నుంచి ఉన్నాము, 20 ఏళ్ల నుంచి ఉన్నాము. 20 ఏళ్ళున్నా మనం మొదటి స్థితిలోనే ఉన్నామా? 10 ఏళ్ల నుంచి ఉన్నాం, మనం మొదటి స్థితిలోనే ఉన్నామా? మనం ఎదుగుతున్నామా? మనం ఫలిస్తున్నామా? మనం ఆయనకి ఫలాలు ఇచ్చే వారిగా మనం ఉన్నామో లేదో అనేది మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఫలాలు అంటే ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఫలాలు అంటే ఫలాలు వేరు, వరాలు వేరు. వరాలు చాలా ఉన్నాయి. కానీ వరాలు మనం అడక్క మునిపి ఆయన మనకిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. మనం అడగబల్లే వరాలని. మనం అడక్క ముందే మనం ఎదిగే దాన్ని బట్టి, మనం ప్రార్థన చేసే దాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి అయినా వరాలని మనకు అనుగ్రహిస్తుంటాడు. వరాలంటే ఏంటంటే స్వస్థపరిచే వరం, భాషలు మాట్లాడే వరం, ఇంకా ప్రార్థన బాగా ఆసక్తి కలిగి ప్రార్థన చేసేది కూడా ఒక వరమే, చక్కగా వాక్యం చెప్పేది కూడా ఒక వరమే, చక్కగా మంచి స్వరంతో పాట పాడేది కూడా వరమే, దెయ్యాలని ఎల్లగొట్టేది కూడా వరమే. అట్లా వరాలలోకి వెళ్తే వరాలు చాలా ఉన్నాయి. కానీ ఆత్మ ఫలాలు, ఈ ఫలాలు అనేది 9 ఉన్నాయి నాకు తెలిసి. మరి ఇంకా అంత మించి నాకైతే తెలీదు. నాకు తెలిసి 9 అది గలతీ పత్రికలో ఉన్నాయి. కానీ వాటిల్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటది. అంత దూరం నేను వెళ్ళను. ఈ రోజు వీటి వరకే చెప్తాను. 9 ఫలాలు మాత్రమే ఉన్నాయి. ఆ 9 ఫలాల్లో మనలో ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఫలాలు అంటే శ్రేష్టమైన ఫలాలు. వరాలు వేరు. వరాలు అడకమునికి ఆయన మనకిస్తాడు. కానీ ఈ ఫలాల్ని పొందుకోవడం మనకు చాలా కష్టం. ఒక్కొక్క ఫలంను పొందుకోవడానికి మనం చాలా శ్రమ పడాలి. ఆయన బతిలు ఆడుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆ ఫలం మనలోకి రావాలంటే, ఒకవేళ వచ్చినా అవి ఉంటాయో ఉండవో మనం వాటిని నిలబెట్టుకుంటామో లేదో కూడా తెలియదు. వాటిని మనం నిలబెట్టుకోవాలి, నిలదొక్కోవాలి, పోగొట్టుకోకూడదు. మనలోకి వచ్చిన తర్వాత ఒక్క ఫలం వచ్చినా, 2 ఫలాలు వచ్చినా, మనలో ఎన్ని ఫలాలు ఉన్నాయి? 9 ఫలాలు మనలో ఉన్నాయా? 1, 2 ఫలాలు ఉన్నాయా? 3, 4 ఫలాలు ఉన్నాయా? నేను ఎలా ఎవరికి వాళ్ళు, నాయన కూడా సరే, ఇది చదివితే కంటే ఇవన్నీ వీటన్నిటిలోకి వెళ్తే కంటే నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు ఈ ఫలాలు నాలో ఉన్నాయా లేవా, నేను ఫలిస్తున్నానా లేదా, ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు. ఒకవేళ వచ్చి మనలోకి మనం ఇచ్చిన ఫలాల్ని పోగొట్టుకున్నామా అనేది మనం సరిచూసుకోవాలా. ఎందుకు ఈ ఫలాల గురించి, ఈ వరాల గురించి చెప్తున్నా అంటే, వరాలు వేరు, ఫలాలు వేరు. కానీ ఈ వరాలు ఈ భూలోకంలో వరకే వరాలు పనిచేస్తాయి. పరలోకంలో మన దేవుడు చూసేది మనలో ఉండే ఫలాలు చూస్తాడు, ఫలాలు మాత్రం చూస్తాడు. ఇక్కడ ఎందుకంటే ఈ ప్రభు ఒక మాట అంటాడు, ప్రభువా అని ప్రతి వాడును పరలోక రాజ్యంకి చేరలేడు. కానీ ఆ శిశువులు ఏమంటారంటే, నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా అని అడుగుతున్నారు వాళ్ళు. కానీ ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యములు చేసినా ఈ లోకంలో మాత్రమే గాని ఆ వరాల పరలోకంలోకి చేరవు. అవి అక్కడ పనిచేయవు. అక్కడ పనిచేసేది ఏంటంటే, నాకు తెలిసినంతట్లో ఫలాలు మాత్రమే అక్కడ పనిచేస్తాయి. మనలో ఆత్మ ఫలాలు ఫలించాలి. మనలో ఆత్మ ఫలాలని దేవుడు మనల్ని ఆశగా చూస్తున్నాడు అన్నమాట. కాబట్టి
యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి పోదాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 15వ అధ్యాయం 8వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి. 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పడవేసును. ఫలించు ప్రతి తీగను ఎక్కువగా ఫలించవలనని దానిలో నుండే పనికిరాని తీగులని తీసి పడవేసును. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, తండ్రి వ్యవసాయకుడు. ఆయనలో ఫలిస్తేనే తప్ప ఫలించని ప్రతి తీగిని ఆయన తీసి పడవేస్తున్నాడు. ఫలించే తీగిని ఏం చేస్తున్నాడు అంటే ఇంకా ఎక్కువగా ఫలించాలని అందులో ఉండే పనికిరాని తీగల్ని తీసి పడవేస్తున్నాడు. అంటే సంఘంలో ఉండే వాళ్ళమే తీగులు మనం. ద్రాక్షావల్లి ఆయన, తీగులు మనందరం తీగులు. ఆయన వ్యవసాయకుడు, తండ్రి. కాబట్టి ఆయన సంఘం గురించి ఇక్కడ చెప్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? తీసి పడవేసే తీగలా ఉన్నామా? పనికొచ్చే తీగలా ఉన్నామా? ఫలించే తీగలా ఉన్నామా అనేది కూడా ఇక్కడ మనం సరిచేసుకోవాలి. నాలుగో వచనంలో మనం చూస్తే, నేను ద్రాక్షావల్లిని, 4వ వచనం నేనే చదువుతాను. నా యందు నిలిచి ఉండుడి, నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాని ఎలాగో ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు అంటున్నాడు. ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆయన యందు మనం నిలిచి ఉండాలి, మన యందు ఆయన నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉంటేనే తప్ప మనంతట మనం ఏరుగా ఉండి మనం ఫలించలేము. ఎంత మాత్రం కూడా ఏరుగా ఉండి ఫలించలేం. మనం ఆయనతో ఉంటేనే ఫలించగలం. అదే 5వ వచనంలో కూడా చూస్తాం. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగులు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడ యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమీ చెయ్యలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పడవేయబడి వెండిపోయి మనుషుల చేత తొక్కబడును అంటున్నాడు. అగ్నిలో పడవేస్తాడు. బయట పడవేసి అగ్నిలో పడవేసి కాలిపోయేటట్టు చేస్తున్నాడు ఆయన. ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలం. ఆయన్ని అంటుకట్టుకొని పడి ఉంటేనే తప్ప మనం ఫలిస్తాము. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. నిజమే, ఒక ద్రాక్ష చెట్టు మీరు చూసారో లేదో కానీ ఒక మల్లి చెట్టు అల్లుకుంటుంది. అది పందిలు వేస్తే ద్రాక్ష తీగలు. ఆ తీగులు ఒకదానికొకటి అంటకట్టుకొని ఎదుగుతూ ఉంటే అంతా అల్లుకుంటా ఉంటాయి. వాటిల్లో ఒక తీగి నేను ఏరుగా పోయి అల్లుకుంటాను, నేను ఎదుగుతాను అనే ఒక వేరు వచ్చిందంటే అది ఇంకా అక్కడ పడి ఎండిపోవాల్సిందే గాని వాటిల్లో అది కలవదు, వాటిల్లో అది ఎదగలేదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. నాకు వేరుగా ఉండి ఎవరు ఫలించలేరు, నాకు ఏరుగా ఉండి ఎవరు ఎదగలేరు. ఆయన అంటుకట్టు పడి ఉంటేనే తప్ప ఏరుగా ఉండి మనం ఫలించలేమని చెప్తున్నాడు. నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. 8వ వచనంలో చూస్తే ఇంకా కిందకొచ్చి, నా తండ్రి మహిమపరచును. అంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం బహుగా ఫలిస్తే ఎవరికి మహిమ అంట? మన తండ్రికి మహిమ. మనం బహుగా ఫలించినప్పుడు మన తండ్రికి మహిమ. ఆయనకి ఇష్టం మనం ఫలించడమే, ఆయనకి ఇష్టం. మనం ఫలాలు అందించడమే ఆయనకి ఇష్టం. కాబట్టి ఇక్కడ ఎందుకు నేను ఇంత విధంగా చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మామిడి చెట్టు వేసాం. ఆ చెట్టు 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, పెద్ద చెట్టు అయింది. దాని వైపు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు ఇది బంగిలిపుంది మామిడిపండు, ఎప్పుడు మామిడిపండు కాస్తాయి, ఎప్పుడు ఈ పండు తిందామా, ఎప్పుడు తీయగది అని చూస్తా ఉన్నాం. కానీ అది ఆఖరికి ఏం చేస్తుందంటే కాకరకాయలు కాసింది అనుకో, అప్పుడు మనకి ఎట్లుంటది? మొదటి కాడికి నరికి అవతల పడేస్తాం. ఈ కాకరకాయల కోసమా 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మనం ఎదురు చూసింది. బంగిలి పండు, మంచి పండు మనకు ఫలాన్ని ఇస్తుంది, తిందామని ఆశపడి చూసాము. 3 ఏళ్ళు పెంచాము దీన్ని దున్నపోతలాగా. కానీ ఇది పోయి ఈ కాకరకాయలు కాసింది. 3 ఏళ్ళు దీనికోసం ఎదురు చూడాలా మనం?
అని మనకి ఎంత బాధగా ఉంటుందో, తండ్రి అయిన దేవుడు కూడా మన వైపు చూసి సంతోషించాల. మా బిడ్డ మంచి ఫలం ఇస్తుంది, మంచి ఫలాలు ఇస్తుంది, బాగా ఎదుగుతుంది, ఫలిస్తుంది ఆయన మన వైపు చూసినప్పుడు ఆయనకి ఇష్టం పుట్టాలి. కానీ మనం ఆ కాకరకాయలాగా కారు ద్రాక్షాలు మనం అందించినప్పుడు ఆయనకి ఎంతో బాధగా ఉంటుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రము యందు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున ఏటున నాటబడినదై ఆకు వాడక తన కాలమున ఫలించును చెట్టు వలె ఉండును. ఫలించే చెట్టు వలె ఉండును. నీటి కాలమున ఒక చెట్టు నాటబడి ఉంటే అది ఏమవుతుంది? ఎండకి గాని గాలికి గాని వడదెబ్బకి గాని దేనికి కూడా అది జంకదు. ఎందుకంటే దానికి ఎప్పుడు నీరు ఉంటుంది, దానికి ఎప్పుడు చెమ్మ ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు ఎండిపోదు, దాని ఆకు కూడా వాడిపోదు. దాని కాలం వచ్చినప్పుడు దాని కాలం వచ్చినప్పుడు అది ఫలిస్తుంది, ఫలాలు ఇస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉండాలి, ఆయన పాదాలు పట్టుకో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, బైబిల్ చదువుతూ ఉండాలి. ఇలాగా మనం ఉండి నడుచుకున్న ఎడల మనం కూడా ఆయన ఆత్మలో ఎదుగుతూ ఉంటాం. కానీ ఆయన ఒక వేరుగా ఉండి మనం వాడిపోము. ఈ చెట్టు వలె మనం పచ్చంగా ఉంటాం, ఎప్పుడు ఎదుగుతూ ఉంటాము, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాం. కాబట్టి నేను ఒక ఉపమానం చెప్తాను నేను ఒకటి. ఎందుకంటే ఇది మా జీవితంలో జరిగిన సంగతి. మా అన్న ఇప్పుడు లేడు కానీ చనిపోయాడు. మా అన్న వ్యవసాయం చేయాలనేనని ఒక పొలం కొన్నాడు. 1 ఎకరా పొలం కొని దాంట్లో నిమ్మ చెట్లు నాటించాడు. దాంట్లో నిమ్మ చెట్లు నాటించి 3-4 సంవత్సరాలు దానికి ఎరువులు అయితే, నీళ్లు అయితే, కాలువలు అయితే మొత్తం దానికి సేవ అంతా, చాకరీ అంతా, పెట్టుబడి అంతా బాగా పెట్టాడు 3 ఏళ్ళు. ఆ తర్వాత అవి పెద్ద చెట్లు అయినాయి, విపరీతంగా చెట్లు పెరిగిపోయినాయి, ఒకటి బాగా బలుచుకుపోయినాయి. కానీ కాయలు అయితే కాయడం లేదు. 3 ఏళ్ళ నుంచి ఎంతో చాకరీ చేశాడు, ఎంతో పెట్టుబడి పెట్టాడు. అయ్యో 24 గంటలు ఆ తోటలోనే అన్నం ఎత్తుకోబెట్టి తిని ఆ తోటలోనే పడుకో ఉండేవాడు. మా ఆయన ఇంటికి వచ్చేవాడు కాదు. మేము ఎప్పుడన్నా పోతే కూడా ఆ తోటలో కూర్చోడాల్సిందే, తోటలో కొంచెంసేపు మాట్లాడేసి వచ్చేయాల్సింది. అట్టడిది 1 సంవత్సరం మేము పోయినాం, నేను మా ఆయన పోయినప్పుడు మా ఆయన తోటలోనే ఉన్నాడు. ఆ తోటలోకే మేము పోయినాం. ఏమన్నా ఎప్పుడు ఎంతసేపు తోటలోని పని నీకు ఏం చేస్తున్నావు అంటే, ఏముంది ఇంకా నీళ్లు కట్టుకోవడం, కాలువలు వేసుకోవడం, ఏమన్నా పశువులు ఇచ్చి పడతాయేమో కాపలా కాసుకోవడం, ఇదే కదా నా పని అని అంటున్నాడు. సరే మేము కొద్దిసేపు కూర్చొని మాట్లాడాం. మా అన్న ఏం చేస్తున్నాడంటే చెట్టు ఎతుకుతున్నాడు. ప్రతి చెట్టు ఎతికి కొమ్మలు రెమ్మలు లేవదీసి చూస్తా ఉన్నాడు. ఎందుకన్నా అలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అంటే, అన్ని చెట్లు తిరిగి ఒక దగ్గర వచ్చి కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఒక చెట్టును కొమ్మను పట్టి పైకి లేవదీస్తే దాంట్లో 4 కాయలు, 4 చోట్ల 4 కాయలు కాసినాయి. తోట మొత్తానికి ఒక చెట్టే కాయ కాసింది. అప్పుడు ఏం చేస్తున్నాడు మా అన్న అంటే, నేను చూస్తా ఉన్నాను. ఆ కాయని పట్టుకొని 2 చేతులతో ముద్దు పెట్టుకుంటున్నాడు. నా బుజ్జోడ, నా చిన్నోడ, నా బంగార, ఎన్నాళ్ళకు చూసారా నిన్ను నీ కాయని నేను ఈ విధంగా తోటంతా ఇప్పుడు కాస్తుంది, నేను ఎప్పుడు చూస్తాను, నా పెట్టిన పెట్టుబడి అంతటి కూడా, నా కష్టం అంతటి కూడా నేను ఎప్పుడు సంతోషిస్తాను అంటున్నాడు. నాకు నువ్వు వచ్చి పక్క నువ్వే, నేను పిచ్చన్నా నీకు, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు మన పని మనం చేసుకోకుండా నీకు ఎందుకన్నా ఈ ఎగసాయం ఇదంతా ఈ తిప్పలంతా అని అంటే, నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నేను ఎంత చాకరీ చేశాను, ఎంత కష్టం చేశాను, ఈ ఫలితం నేను అనుభవించాలి కదా అంటున్నాడు. ముద్దు పెట్టుకో. అట్ట ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో మనుషులకే అంత ఆశ ఉంటే, అంత సంతోషం ఉంటే, అంత బాధ ఉంటే ఒక తోట గల్లా ఒక యజమానుడికి, మరి మన తండ్రికి ఎట్లుండాలి? మన పట్ల, మన మీద ఎంత పెట్టుబడి పెట్టున్నాడో, మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొని ఉన్నాడు, మన మీద ఆయన ఎన్ని ఆశలు పెట్టుకొని ఉన్నాడో, ఆ నరకంలో పోయి పడకూడదని, ఆ నరక యాతన మనం పడకూడదని, మనం ఆయన వద్దకు చేరాలంటే ఆత్మ ఫలాలు మనలో ఉండాలి, ఆత్మ ఫలాలు మనం ఫలించాలి, మనం ఎదిగే వారంగా ఉండాలి, ఆయన వద్దకు చేరే వారంగా ఉండాలి. అప్పుడు ఆయనకి సంతోషం. ఈ కొద్ది వాక్యంని దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.